హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలోని మీషోకి సంబంధించి ఆర్డర్స్ ఏ విధంగా ప్యాక్ చేయాలి అనేది డీటెయిల్డ్ గా చూపిస్తానండి. అంటే కస్టమర్ ఆర్డర్ చేసినప్పటి నుంచి ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, ప్రింట్ తీయాలి, అలాగే ప్యాక్ చేయాలి, అలాగే ప్యాకింగ్ కవర్స్ నేను యూజ్ చేసేవి ప్రతిదీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కస్టమర్ ఆర్డర్ చేయగానే మనకి మీషో సెల్లర్ అకౌంట్ అనేది ఉంటది కదా, సో దాంట్లోకి మనకి ఇలా పెండింగ్ అని చూపిస్తుందండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఏ వస్తువు అయితే ఆర్డర్ వాళ్ళు చేశారు అనేది ఉంటది. మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, యాక్సెప్ట్ క్లిక్ చేసేసినాక మనం ఖచ్చితంగా డిస్పాచ్ చేసి ఉంచాలన్నమాట. మీ దగ్గర ప్రోడక్ట్ లేకుండా యాక్సెప్ట్ చేసేస్తే మీకు ఫైన్ పడే ఛాన్స్ ఉంటుంది. సో యాక్సెప్ట్ చేసిన వెంటనే మనం లేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి, లేబుల్ జనరేట్ చేసుకోవాలి. లేబుల్ పైన క్లిక్ చేస్తే మనకి లేబుల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్స్ లోకి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ప్రింట్అవుట్ తోని మనము మిగతా ప్యాకింగ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నా దగ్గర ముందు నుంచి ఈ ప్రింటర్ ఉంది కాబట్టి ఎప్సన్ ఈ ప్రింటర్లో నేను తీసేస్తానండి. మీరు కావాలి కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే చిన్నవి కూడా ఉంటాయి, తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి. ఇదైతే 13,000 14,000 అలా పడుతుంది అనమాట. సో ప్యాకింగ్ కవర్స్ వచ్చి నేనైతే ఇవే యూజ్ చేస్తున్నానండి. మీషో వాళ్ళవి కూడా ఉంటాయి. సో అవి ఏంటి అంటే మనకి రిటర్న్స్, కస్టమర్ రాంగ్ రిటర్న్స్ ఉంటాయి కదా, సో అటువంటివి చేసినప్పుడు బాగా హెల్ప్ అవుతుంది, ప్రోడక్ట్ అనేది మిస్ అవ్వకుండా. ఇటువంటివి నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అవి చాలా ఎక్కువగా బల్క్గా కొనాల్సి వస్తుందండి. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసేసుకున్నాను. 150 ఇలా కూడా మనం కొనుక్కోవచ్చు. అంటే చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అలా హెల్ప్ అవుతుంది. అదే మీషోలో తీసుకున్నట్టయితే ఎక్కువగా కొనాల్సి ఉంటుంది బల్క్గా. సో అందుకని తీసుకున్నా. ఇందులో కూడా తేడాలు ఉంటాయండి. నార్మల్గా ఉంటాయి అవి. ఇక్కడ పౌచెస్ అనేవి ఉండవు. మనకి లేబుల్ అనేది పెట్టుకోవడానికి కుదరదు అనమాట. అటువంటివి అస్సలు యూజ్ చేయకండి, మీకు లేబుల్స్ పోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో దీనికైతే ఇలా పౌచ్ అనేది ఉంటుంది. ఇందులో మనం పౌచ్ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఈ పౌచ్లో మనము లేబుల్ అనేది పెట్టేసుకుంటే ప్రోడక్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే గట్టిగా కూడా ఉంటాయండి కవర్స్. మనకి రిటర్న్స్ వచ్చేటప్పుడు ఇష్యూస్ తప్పితే దీంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. రాంగ్ రిటర్న్స్ అవి వస్తుంటాయి కదా, అప్పుడు కొంచెం దీంతో అయితే సఫర్ అవ్వాలి. ఎందుకంటే మీషో వాళ్ళు ఇచ్చిన దాని మీద అయితే వాళ్ళు QR కోడ్ అది ఇస్తారు కదా, రిటర్న్ రాంగ్ రిటర్న్స్ అవి వస్తే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీంతో అయితే కొంచెము ఇబ్బంది అవుతుంది అనమాట. నాకు పర్సనల్గా అయితే ఇదే నచ్చింది. అంటే చాలా మందంగా కూడా ఉంది. ఎక్కడైనా సరే ప్రోడక్ట్ ఎవరైనా ఇలా చింపడానికి ట్రై చేసినా కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు కాబట్టి ఇవి నేను యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగానే ఉంది. రాంగ్ రిటర్న్స్ అది నాకు ఇప్పటి వరకు రాలేదు. ఒకటి వచ్చింది, దాని గురించి నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తాను. ఏ విధంగా దాన్ని క్లెయిమ్ చేశాను ఇటువంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే లెంతీ అయిపోతుంది కాబట్టి ఇంతవరకు చూపిస్తున్నా. నెక్స్ట్ ప్యాకింగ్ ప్రాసెస్కి వచ్చేస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న లేబుల్స్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. నార్మల్గా అయితే చాలామంది స్టిక్కర్స్ని యూజ్ చేస్తారు. ఇది నార్మల్ A4 షీటే. మీరు కావాలి అనుకుంటే అవి కొనుక్కొని కూడా యూజ్ చేసుకోవచ్చు, అదైతే ఇంకా బాగుంటుంది. సో పౌచెస్ ఎలా వచ్చినాయి అని చెప్పాను కదా, దాంట్లో అయితే ఈ లేబుల్ని పెట్టేస్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్, నీట్గా పెట్టుకోవాలి. నేను ఫుట్వేర్ అయితే అమ్ముతున్నాను, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ప్రోడక్ట్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని పంపించాల్సి ఉంటుంది. మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్కి పంపించేటప్పుడు చాలా నీట్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కస్టమర్ చూడగానే లైక్ చేస్తారు. మంచి క్వాలిటీని కూడా పంపించాలి, అప్పుడే మనకి రేటింగ్స్ కూడా బాగా ఇస్తారనమాట. సో ఇది ఫుట్వేర్ కాబట్టి బయటకు రాకుండా ఇలా టేప్ అనేది వేసేస్తున్నాము. 3 వైపులా టేప్ అనేది వేస్తే ఇన్ కేస్ మనకి అక్కడికి వెళ్లకుండా RTO వచ్చినా సరే బాక్స్ అంతగా నలగదు. వితౌట్ బాక్స్ ప్యాకింగ్ కూడా నేను షార్ట్ అనేది చేసి పెట్టానండి, మీలో చాలామంది చూసే ఉంటారు. సో అన్నిటికీ బాక్సెస్ అనేవి రావు కదా, కొన్ని నాన్ బ్రాండెడ్కి బాక్స్ అనేది ఉండదు. అటువంటప్పుడు వేరేలా ప్యాక్ చేస్తాం. ఈ విధంగా ప్యాక్ చేసిన ఆర్డర్స్ డెలివరీ బాయ్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారనమాట. దానికి సంబంధించి డెలివరీ, ఈకామ్ ఎక్స్ప్రెస్ బీస్ అని 3 ఉంటాయి. 3ంటికి సంబంధించి ఎవరైతే వస్తే వాళ్ళకి సంబంధించిన ప్యాకింగ్స్ అనేవి మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు డెలివరీ చేసినాక డెలివరీ అయిన 7 days తర్వాత మనకి అమౌంట్ అనేది అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ మధ్యలో 7 days లోపు కస్టమర్ రిటర్న్ చేసేసినట్లయితే మనకి అమౌంట్ అనేది కట్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అమౌంట్ అనేది ఎక్స్ట్రా మనకే ఫైన్ పడుతుంది. లేకుండా అసలు డెలివరీ అవ్వకుండా దారిలోంచే వచ్చేసింది అంటే RTO అంటారండి దాన్ని. దీనికి ఎటువంటి అమౌంట్ మనకి ఫైన్ అనేది పడదన్నమాట.
ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.